30 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం, అది కూడా ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం. ఆ రైతు తన ఫామ్లో డైరీ ఫామ్, ఫిష్ పాండ్, నాటుకోళ్ళు, బీరకాయ, సొరకాయ, అరటి, జామ, కొబ్బరి, సో ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అదేవిధంగా త్వరలో ఇక్కడ గొర్రెల ఫామ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇన్ని రకాల యాక్టివిటీ చేస్తున్న ఆ రైతు నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం మనం మెదక్ జిల్లా కూచన్పల్లి గ్రామంలోనో, ఇది హవేలీ గణపురం మండలంలో ఉంది. సో ఆ రైతు నారాయణ రెడ్డి గారిని అడిగి ఆయన ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, ముఖ్యంగా ఇంత పెద్ద విస్తీర్ణంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది సాహసం. సాధారణంగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలకే పరిమితం అవుతున్న దశలో 30 ఎకరాల్లో ఇన్ని రకాల యాక్టివిటీ పెట్టుకోవడానికి దారితీసిన పరిస్థితుల్లో ఆయన ఆలోచన ఏ విధంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఈ రంగంలోకి రావాలనుకుంటున్న, ఆర్గానిక్ ఫార్మింగ్లోకి రావాలనుకుంటున్న రైతులకు ఆయన ఏం చెప్తారు, ఈ ప్రోడక్ట్ని ఎట్లా అమ్ముకుంటున్నారు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. నమస్తే. మామూలుగా 30 ఎకరాల వ్యవసాయం చాలా పెద్దదే, కానీ ఆర్గానిక్ అంటే ఇంకా చాలా పెద్దది. ఎందుకంటే ఎలాంటి మందులు, పురుగు మందులు, విషరసాయనాలు వాడకుండా ఒక స్వచ్ఛమైన ఫుడ్ అందించే ప్రయత్నం చేస్తారు మీరు. సో ఇన్ని యాక్టివిటీలు చేయాలని మీకు ఎట్లా వచ్చింది ఆలోచన, ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంటే మేము 2016లో స్టార్ట్ చేసినాం ఇది. అయితే దాని పూర్వాపారం ఏంటంటే, మేము మా కొడుకు కలిసి బయటకు పోతే కార్బైడ్ మామిడి పండ్లు, కార్బైడ్ అరటి పండ్లను చూసి ఇది మన పిల్లలకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంది, అప్పుడు ఆలోచన వచ్చింది. మనం ఈ విష రసాయనాలతో చేసినది పిల్లలకు తినిపిస్తే భవిష్యత్ ఆరోగ్యము ఎట్లా, సరే మనకు పొలం ఉన్నది చేసుకుందాము మనం, అంటే ఆర్థిక పరంగా మంచిగానే ఉన్నాం. దాని నుంచి ముందు మనకు అంటే మనకు పెట్టిన పెట్టుబడి రాకున్నా సరే కానీ మంచి వ్యవసాయం చేయాలనే తలంపుతోటి అంతవరకు కౌలుకి ఇచ్చినాం. అంతకుముందు కౌలుకి ఇచ్చినాం. సరే మేము కూడా ఈ ఆలోచన లేదు, మేము కూడా వారము 15 రోజులకు ఒకసారి రిసార్ట్కి పోవడం అట్లా ఎంజాయ్ చేసినాము అంతే. అది చూసిన తర్వాత ఏంటంటే ఆ రిసార్ట్ మన దగ్గర చేసుకొని మన దగ్గర చేయొచ్చు కదా అనే దాని మీద ఆలోచనతోటి ఈ ప్రకృతి రహిత, ఇప్పుడు ఈ విష రహిత రసాయనాలు లేకుండా పంటలు చేసుకుందాం అనే దాంతో వచ్చినాము. స్టార్టింగ్ ఏంటంటే ఇక మాకు ఈ సర్వెంట్ క్వార్టర్స్ కట్టుకున్నాము. ఇప్పుడు ఆ తర్వాత మనకి ఏంటంటే పక్కకు ఒక 15-16 ఎకరాల పొలం దొరికింది, అది ఖరీదు చేసినాం. చేసి ఇంచుమించు మొత్తం 30 ఎకరాలకు ఫెన్సింగ్ వేసుకుని, మొదలైందంటే పంట రక్షణ కొరకు మనకు ఫెన్సింగ్ లేకపోతే కష్టమైంది. అంతకుముందు జామ పెట్టినాము, వాళ్ళు ఎవరో వచ్చి తెప్పుకపోతారు, ఎవరిని ఏమనే పరిస్థితి లేదు, మనం రక్షణ చేసుకుంటే బాగుంటుంది అని అట్లా చేసి, తర్వాత అప్పటికి ఏంటంటే ఒక 3 ఎకరాలే వరి పండించినాం. వరి ఆవులు తీసుకొచ్చినాం, మాకు అప్పటి వరకు ఏం లేకుండే. ఆవులు తీసుకొచ్చి వాటితోటి జీవామృతం తోటి స్టార్ట్ చేసి 1 సంవత్సరం వడ్లు మాగిన తర్వాత పట్టిస్తే చాలా బాగా వచ్చినాయి. తిన్నోళ్ళందరూ ఏంటంటే ఇక అది ఒకసారి రుచి చూసినాక అడిక్ట్ అయినరు. వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకి కావాలి, మా వాళ్ళ అట్లా దాన్ని కూడా మేమేం చేసినామంటే ఒక 8 ఎకరాల వరకు తీసుకొచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతం 8 ఎకరాలు. ఇప్పుడు గత సంవత్సరము వడ్లు ఇప్పుడు ఉన్నాయి పట్టిస్తున్నాం, అవి పట్టిస్తున్నాము. దానికి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, రెడీ ఉన్నారు, పట్టిస్తే తీసుకుపోతాం అనేది. తర్వాత ఇప్పుడు ఉన్న ఇవన్నీ ఈ సంవత్సరం వడ్లు అక్కడ అవన్నీ ఉన్నాయి, వచ్చేసారి పట్టిస్తాం. అట్లా అది చేసుకుంటూ ఏంటంటే ఇది ఇదే కాకుండా మిగతాది కూడా మనము అంటే మాకు కూడా మంచి వ్యవసాయం చేయాలనే తలంపు ఉండే. ఇక్కడ బాగున్నదంటే అట్లా ఒక 4 సంవత్సరాలు మా బాబు నేను తిరిగినాం. అంటే మంచి ఫామ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎట్లా చేస్తారు, మనం ఎట్లా చేయొచ్చు అనే దాని మీద తిరిగినాం. ఇక తిరిగిన తర్వాత ఇక మెల్లగా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం అన్నట్టు. సర్వెంట్స్ క్వార్టర్స్ కట్టుకున్నాం ఫస్ట్. ఎందుకంటే పని చేసేటోళ్ళు లేనిది మనకు ఎంత పెట్టుబడి ఉన్నా వ్యవసాయం చేయలేము, ఉండాలి ఖచ్చితంగా. అది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక క్రమంగా ఏంటంటే జామ చెట్లు పెట్టినాము. 3 ఎకరాలు తైవాన్ 5-7 పెట్టి, తైవాన్ 5-7. తర్వాత వాళ్ళు ఏదైతే ఇక్కడ చిల్లరగా అమ్ముకునేటోళ్ళు వాళ్ళు ఫామ్కి వచ్చి 30 రూపాయల కిలో తీసుకుపోతారు. 30 రూపాయల ఫామ్ రేట్, అది ఫామ్ రేటు. వాళ్ళు వచ్చి వాళ్ళే తెంపుకొని ఉంటారు. అక్కడ గేట్ దగ్గర మనము
వేయింగ్ చేసేసి ఎంత అయితే అంత ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇచ్చేసేస్తాం. ఓకే. తర్వాత ఏంటంటే కూరగాయలు కూడా మనము ఇవి మంచి తినాలని చెప్పేసి అంతకుముందు షేడ్ నెట్ వేయకముందు ఒక 10 అద్దెకరము చేస్తుంటివి. ఓకే. ఆ అద్దెకర అయినాక ఇక అది షేడ్ నెట్ వస్తే కేతీ వాళ్ళతో వస్తే దాన్ని చేయించుకొని ఇప్పుడు మంచిగా అదవుతుంది. మా అపార్ట్మెంట్లో ఏంటంటే మీరే తింటారా, మాకు మంచి ఫుడ్ ఇయ్యరా అని మిత్రులు అనుకో అని ఆ నేపథ్యంలో ఏమైతుందంటే ఇప్పుడు కూరగాయలు కూడా క్రాంతి సార్ గారు కూడా కొద్దిగా మనకి అందుబాటులోకి వచ్చిండు. సరే ఇది ఏంటంటే మామూలు రైతుకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మామూలుగా వరి చేస్తే ఏంటంటే కాంట పెడతాడు, పైసలు వస్తే వెళ్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏమైందంటే దిగుబడి కొద్దిగా తగ్గుతుంది, తట్టుకునే శక్తి లేక కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఏదైతే విషరహిత ఇవి మనం పంటలు తీసుకుంటున్నాము, బీరకాయ తీసుకున్నాము, ఇప్పుడు మార్కెట్కి పోతే వాడు ఏమంటాడంటే ఇక వాడు ఎంతసేపు ఏంటంటే నాకేం అవసరం ఉన్నది, నాకు నడిచే రేటు ఇమ్మంటాడు. నడిచే రేటు వాడు 10 రూపాయలు 20 రూపాయలు కిలో అంటాడు. అట్లా ఏంటంటే అట్లా నేరుగా అట్లా అమ్ముకోకుండా మనం ఏంటంటే మార్కెటింగ్ ముఖ్యమైతుంది. ఇప్పుడు రైతు అనేటోళ్ళు ఎవరైనా చేస్తారు, నేనే చేసుడని కాదు. రైతు అనేటోళ్ళు ఏ రైతు అయినా బ్రహ్మాండంగా పండిస్తాడు. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది. అది మేమేం చేసినామంటే కొద్దిగా హైదరాబాదు వీళ్ళను కొద్దిగా ఈ ఇంట్రెస్టెడ్ ఉండి ఈ విషరహితం కావాలనే వ్యక్తులను చూజ్ చేసుకొని కావాలనుకునేటోళ్ళకు మా దగ్గర దొరుకుతుంది. అంటే వాళ్ళ నుంచి మేము అక్కడ డైరెక్ట్ అమ్ముడుకు మాకు రేట్ మంచిగా వస్తుంది. ఎంత అమ్ముతున్నారు కిలో? ఇప్పుడు మేము అక్కడ 60 రూపాయలు అమ్ముతున్నాం బీర. అది ఇంకా ఆర్గానిక్ షాపులలో అయితే 120 ఉంది. 120 షాపులు పెట్టి మనం కూడా ఏంటంటే ఈల్డింగ్ మంచిగా వచ్చినాక ఆ రేట్ పెట్టాల్సిన అవసరం లేదు. సరే మనకు మంచి ఈల్డింగ్ వస్తే నీకు ఈ మామూలు దానికన్నా ఒక 10-20 ఎక్కువ పెట్టుకున్న నష్టం ఉండదు. మనం వాళ్ళకు పొరుగు వాళ్ళకు కూడా ఏంటంటే మంచి సాయం చేసినట్టయితే అనేది. సొర ఎట్లా అమ్ముతున్నారు? సొర 40 రూపాయలు మనం అమ్ముతున్నాము, అది 120 ఉంది. అది కూడా 120 అంటే మేము కానీ మనం అంత అవసరం లేదనేది, మనం అంత అబ్నార్మల్ గా పోవాల్సిన అవసరం లేదు. మంచి దిగుబడి ఎక్కువ తీస్తే మనకు ఆటోమేటిక్ గా మనకు వస్తుంది కనుక ఖచ్చితంగా మనము చెయ్యాలనేది. ఇక్కడ మా దగ్గర కూడా స్థానిక రైతులు కొంతమంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళకు కూడా మనం చెప్పేది ఏంటంటే అంటే నేను సహకారం చేస్తా అనేది. సరే నా వంతు సహకారాలు, ఎందుకంటే మొట్టమొదలు మీ కుటుంబం వరకు చేసుకున్నాక మీరు కుటుంబం బాగుపడ్డాక మళ్ళీ ఇతరులకు చేస్తే సరే మనకు ఈ మధ్యన ఏమైంది, క్యాన్సర్ హాస్పిటల్స్ బాగా అవుతున్నాయి. అంటే క్యాన్సర్ రోగులు ఎక్కువైతున్నారు, హార్ట్ అటాక్ పేషెంట్లు ఎక్కువైతున్నారు. రకరకాలుగా మనకు ఈ మంచి ఆహారం తినక కోవిడ్ తర్వాత కూడా కల్తీ సరుకులు ఎక్కువైతున్నాయి. పాలు చూస్తే కూడా, పెరుగు చూస్తే, పన్నీర్ చూస్తే ప్రతి దాంట్లో కల్తీ అవుతుంది. అదే ఉద్దేశం లేదంటే మేము ఇప్పుడు బర్రెలు తీసుకొచ్చినాం. మేము కూడా మంచి డైరీ కూడా ఉంది. మొన్న అక్టోబర్ నుంచే స్టార్ట్ చేసినాం. 2 బర్రెలతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 10 ఉన్నాయి అనుకో. ఒక 50 లీటర్లు మెదక్ ఇస్తాము. మా గ్రామంలో ఒక 5-6 లీటర్లు ఇస్తాం. మేము మిగిలినవి మేము అక్కడికి తీసుకెళ్తాం అన్నట్టుగా. అందరం మంచిగా తినాలనేది. తిన్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అంటారు. మేమేంటంటే మొదటి ప్రియారిటీ క్వాలిటీకే మేము ఇచ్చేది. మనకు డబ్బు ముఖ్యం కాదు. డబ్బు ఎందుకంటే ఇంకో దగ్గర సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మంచి ఆహారం ఇస్తే బాగుంటది అనే దాంతో షేడ్ నెట్ వేసుకున్నాము. అటు చేపల చెరువు చేపలు కూడా ఉన్నాయి. ఆ చేపల నుంచి ఏంటంటే అందులో ఉన్న గ్రావిటీ నుంచి 6 ఫీట్ల నీళ్లు మళ్ళా పార్కంకి వస్తాయి. వితౌట్ మోటార్, వితౌట్ కరెంట్, మనకేం లేదు. అట్లా చేసుకున్నాము. దానిలో కూడా ఏంటంటే అవి గ్రావిటీ తోటే ఇస్తున్నాం కనుక రెగ్యులర్ గా వాటర్ ఇస్తే ఏంటంటే ఆక్సిజన్ మంచిగా ఉంటది. మళ్ళీ చేస్తాం కనుక దాని నుంచి వచ్చే వాటర్ కూడా మనకు మంచి విలువైన పంటకు కూడా విలువైనదే ఉంటది. ఆ రకంగా చేసుకుని తర్వాత అరటి కొన్ని పెట్టుకున్నాం. అంటే కొన్ని పంట పెట్టుకుంటే ఏంటంటే మేము తింటూ మిగిలినవి మన వాళ్ళకు ఇవ్వచ్చు అనే దాని మీద చేస్తున్నాం. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకేందంటే ఈ స్థానికంగా ఈ అవేర్నెస్ ఇంకా మంచి ఫుడ్ తినాలన్నది. ఎక్కడ కూడా ఏడ తక్కువ దొరుకుతుందో అది తీసుకుందామంటారు తప్ప, కానీ అది ఆరోగ్యమా అనారోగ్యమా, అది ఎట్లా చేస్తారు అనేది ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు మనము హాస్పిటల్కి పోయి 50,000 పెడుతున్నాము. ఇక్కడ ఒక 5 రూపాయల దాంతో మనం మంచిగా ఒక రూపాయి 5 రూపాయలు చూడటం లేదు. అది కొద్దిగా అవే ఇప్పుడు కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెస్తున్నట్టున్నది. మొన్న కూడా ఒక మీటింగ్ అయింది మా దగ్గర కూడా.
ప్రతి ఒక్కరు ఒక ఎకరంలో కనీసం కనీసం ఏంటంటే మొట్టమొదటి మీ కుటుంబం వరకు పెట్టుకోండి, మీకు మందికి ఎక్కడనో అమ్మాలనే చేయాలనేది కూడా ఏం లేదు. ఓకే మీరు బాగుపడండి, మీ తర్వాత మనం బాగుపడితేనే సమాజం మంచిగా ఉంటుంది, సమాజం ఉంటుంది, దేశం ఉంటుంది. అదే కాన్సెప్ట్లో మేము ఇక ఒకటే కాకుండా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఉంటే మాకు ఒకదాని నుంచి ఒకటి మనకు లింక్ ఉంటుంది, చైన్ సిస్టమ్లు ఉంటుంది కనుక ఓకే ఇక మేము మెల్లగా కూరగాయలు మాత్రం రెండే పెట్టారు. రెండు ఇప్పుడు ప్రస్తుతం పెట్టినా కానీ ఇప్పుడు చేస్తున్నాం. ఒక 20-30 కుటుంబాలకు సంపూర్ణంగా అంటే ఒక 8-10 రకాల కూరగాయలు ఇవ్వాలని ప్లాన్ 30 కుటుంబాలకు టార్గెట్ పెట్టుకుంటున్నాము. ఖచ్చితంగా అన్ని ఒక 8-10 రకాలే ఇవ్వాలనేది, ఇవ్వాలి అన్ని రకాలవి కూడా ఇవ్వాలి వాళ్ళకు కూడా, ఎక్కడ పోకుండా అనేది మన నుంచి ఎక్కడ పోకుండా అనేది కొద్దిగా టైం తీసుకుంటది. ఇప్పుడు వర్షాకాలం కూడా ఇప్పుడు కూరగాయలు పెడుతున్నాము. వరి ఈ సంవత్సరం యాసంగి నాటేయలే, ఇక అది అనవసరం అనేది. తర్వాత పోవటం లేదు, ఒక 8 ఎకరాలే ఈ ఆర్గానిక్ రైస్ కావాలి కనుక అవి పెట్టుకుంటున్నాం. మిగతాదంతా వివిధ రకాల పంటలే పెట్టుకుంటున్నాం. ఓకే. సో మీ దగ్గర ఆవు కూడా ఒకటి కనిపించింది, ఉన్నది. దేశీ ఆవులు పాలు దేశీ అమ్మము, సాయి వాళ్ళు తెచ్చినాము. అది దాని నుంచి పన్నీర్ చేస్తున్నాం. చాలా మంది రిక్వైర్డ్ ఉంటుంది కనుక ఆల్మోస్ట్ గా పన్నీర్కే పోతుంది. మిగిలితే మేము తింటున్నాం, అది ఎవరికి ఇస్తలేము. అవి పన్నీర్ ఎంత అమ్ముతుంది మామూలుగా మనకు హైదరాబాద్? మీరు 800 కిలో అమ్ముతున్నాం. 800 కిలో, బయట 900 1000 ఉన్నది. ఓకే, మనం 800 అమ్ముతున్నాం. ఒరిజినల్ కల్తీ లేని అది. ఎవరైనా ఒకసారి వాడితే అడిక్ట్ అవుతుండ్రు అంతే, కూరగాయలకు కానీ వీటికి కానీ. అంత అది నేచురల్ గా పండుతున్నాయి కనుక వాళ్ళు చాలా రోజుల తర్వాత తిన్నామనే ఒక మాట మాత్రం చెప్తున్నారు. వాళ్ళకు మాకు అదే సంతోషం ఉంది. మనకు డబ్బు ముఖ్యం కాదు అక్కడ, వేరే రకంగా సంపాదించుకుంటాం కానీ మంచి ఆహారం ఇస్తున్నాం అనేది ఒకటి, క్వాలిటీ ఇవ్వాలనేది ఒకటి. ఇప్పుడు అందరి రైతులకు కూడా ఏంటంటే సరే మనము అంటే ఆ రైతులను తప్పు పట్టాల్సిన పని కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకున్న అవన్నీ బట్టి కూడా వీలైన రైతులను చేయమని సలహా. అందరినీ కాకుండా అవకాశం ఉన్న రైతులందరూ కూడా చేసుకుంటే అందరికి బాగుంటది అనేది. మనది ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన పని కాదు, మన కుటుంబ ఆరోగ్యం మన బాధ్యత. ఇప్పుడు ఎక్కడ కూడా ఒక దవాఖానకు పోయినామంటే డబ్బులు ఖర్చు అవుతుంది ఒకటి, మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అంటే ఏమవుతుంది, వస్తాడా రాడా అట్లా అనే దాని మీద మేము మంచి పంటలు తీసుకున్నాలి, మంచిగా ఉండాలనేది సలహా ఇస్తున్నాము. ఇక్కడ కూడా ఈ మధ్యన స్టార్ట్ చేసారు మన దగ్గర కూడా, పక్క గ్రామాలలో సరదన కానీ నాగారం కానీ వాళ్ళు మక్క కూడా వేసినాం. మాకేందంటే ఇది దానాకు వస్తుంది, తర్వాత ఈ కోళ్ళకి వస్తుంది, పశువులకు వస్తుంది. నాటుకోళ్ళు ఉన్నాయి, పశువులు మనది ఇక్కడ ఇది కూడా ఏంటంటే రసాయన రహిత, ఇవి కూడా ఆర్గానిక్. ఫామ్ లా వచ్చే వరకు ఎకరాలలో ఏమీ గడ్డి మందు ఉండదు, పెస్టిసైడ్ ఉండదు, ఏమి ఉండదు, రకాలుగా అంతా. ఇక మనం ఏంటంటే చెప్పేది ఆర్గానిక్ అంటే ఏం వాడుతున్నారు? కషాయాలు తయారు చేస్తారు. కషాయాలు ఇప్పుడు కల్చర్స్, వేప కషాయాలు ఒకటి, తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని వేరే ఇచ్చాడు, ఫార్ములాస్ ఇచ్చాడు. అవి మనము ఈ మందు సంచుల కన్నా ఖర్చు తక్కువ వస్తుంది, అర్థమైతలేదు ఎవరికి. ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే 3 కట్టలు 3 బస్తాలు అంటాము, ఇది వేస్తున్నాం అది వేస్తున్నాం అనేది. ఆ దానికన్నా తక్కువ ఖర్చులో మంచి దిగుబడి వస్తుంది. మేము కూడా ఈ తక్కువ ధరలకు ఇచ్చే కారణం కూడా అదే. కూరగాయలు కానీ పెట్టుబడి ఖర్చు తగ్గినప్పుడు మనకు సరే దీనిలో ఆ రేట్ కమ్మిన లాభాలు వస్తున్నాయి. అటువంటి అప్పుడు మనం ఎవరినో వినియోగాలను పీడించాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ ఉన్నది నేను ఇంత రేట్ అనేది అవసరం లేదు. మనకు ఏంటంటే దిగుబడి బాగా వస్తే రేటు మనం తగ్గించుకొని ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి బాగుంటది, మనకు బాగుంటది అనేది. కొత్తగా కొబ్బరి స్టార్ట్ చేసినట్టున్నారు. ఇక దానిలో భాగంగానే ఏంటంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ గొర్రెల షెడ్ వేసినాం, ఈ గొర్రెలు వస్తున్నాయి. వచ్చే ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పెడతారు? ఇది 500, 1000 వేసినాం కానీ స్టార్టింగ్ 500 చేస్తాము. అయితే ఇవి తిరిగేదానికి బయటకు పోకుంటే ఏంటంటే ఈ జామల ఇంటిగ్రేటెడ్ అంటే గడ్డియాలకి వేసి తర్వాత ఇప్పుడు 3 ఎకరాలు కొబ్బరి పెట్టినాము. దాంట్లో కూడా తర్వాత ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఈ మక్క వేసిన అడుగులో ఇప్పుడు అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టి మాకేందంటే సీజనల్ ఫ్రూట్ ఇక్కడికి వస్తే ఏంటంటే తెంపుకొని తినే మా పిల్లలకు ఉండాలనే కోరికతోటి మిగిలిన ఎట్లాగో మళ్ళీ మనం మిత్రులకు ఇస్తాం అన్ని రకాలుగా. మేము ఏది తింటున్నామో అది ఇస్తామనే కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ఇప్పుడు 4 ఎకరాలు కూడా ఇప్పుడు సమ్మర్లో అంటే సార్ తోటి మాట్లాడి ప్లాన్ చేసి అంటే ఏం పెట్టుకుందాం, మనకు నిత్యావసరంగా ఇప్పుడు నిమ్మకాయ చాలా ఇబ్బందులు అవుతుంది, అట్లా మనకు అన్ని కూడా అన్ని రకాలుగా ఉండేటట్టు మంచి ఫుడ్ తినాలని, అలా నేరేడు షుగర్ పేషెంట్లకు బాగుంటది, అట్లా ఆలోచన చేస్తున్నాము. అడిగి ఒక 10 గుంటల 20 గుంటల అట్లా పెట్టి దీన్ని మంచిగా చేయాలనేది. ఇప్పుడు నేను గతంలో ఎంపీపీగా ఉన్నా 5 సంవత్సరాలు.
నేను అంటే రాజకీయాలన్నీ అంటే ఆ దృష్టిలో పోకుండా దీని ఫామ్ను మంచిగా చేయాలి, మంచిగా డెవలప్ పూర్తి రైతుగా ఉండాలనుకుంటున్నాను. ఉండాలి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన కనుక రైతుగా ఉంటేనే మాకు కూడా ఏంటంటే సంతృప్తి అనేది మెయిన్ ఉన్నది. డబ్బు ముఖ్యం కాదు అక్కడ. ఓకే. తర్వాత ఏంటంటే దాని నుంచి మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇప్పుడు నేను అంటే వయసుకు తగ్గనే కనిపిస్తా కానీ నేను అంత ఉన్నట్టు కనిపించను. అంటే ఇవన్నీ తినడు. నాకు 3 సంవత్సరాల నుంచి అద్దాలు కూడా లేవు, పోయినాయి. అద్దాలు పెట్టుకొని ఉన్నా, మాకు లేవు, పోయినాయి. 3 సంవత్సరాల నుంచి పోయినాయి మాకు. అంతే అంటే మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యంగా ఉంటాం అనే దాని మీద నాకు 42 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నది. అయినా నాకు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నాం. అంటే మన జీవన విధానం సరిగ్గా చేసుకుంటే ఎవరైనా సరే ఇప్పుడు ఏదో అనేది కాకుండా మొదటి నుంచి కొద్దిగా ఆలోచనతో పోతే కుటుంబం బాగుంటది, మనం బాగుంటాం, తద్వారా దేశం కూడా బాగుంటది. అందరు కూడా రైతులకు ఒకటే విన్నవించుకునేది ఒకటే ఏంటంటే ఎవరి కొరకు నువ్వు చేస్తలేవు, నీ కుటుంబంకు నువ్వు చేయు. అదే మనము దేశానికి సేవ చేసినట్టు అవుతుంది. మనము ఎందుకంటే భారత పౌరులు మంచిగుంటేనే దేశం బాగుంటది. ఇవన్నీ ఇప్పుడు ఈ క్యాన్సర్ ఇప్పుడు అభివృద్ధికి చిహ్నం కాదు ఈ క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుడు, లేకపోతే ఇవన్నీ అనేది వృద్ధాశ్రమాలు పెరుగుడు అనేటివి కాదు. కాకపోతే ఏంటంటే మనం కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, మనం మంచి విధానంతో పోతే. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అంటే మన భారతదేశ సాంప్రదాయం అనేది గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తారు. మనం అది ఉంటే మనం మంచిగా ఉంటాము. అందరికి కూడా ఏంటంటే మంచిగా చేయండి, కుటుంబాన్ని సంరక్షించుకోండి, తద్వారా దేశానికి సాయం చేసినట్టు అవుతాం. ఓకే. సో మీరు 8 ఏళ్ళ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత మీకు అర్థమైంది అది అందరూ దీని వైపు మళ్తే అందరికి బాగుంటది. సరే నేను బోన్ అంటే నేనేం చేయలేను. మన వరకు మనకేంటంటే తెలిసింది ఇతరులతోటి పంచుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో అందరు చేస్తే బాగుంటది. మనకు కూడా ఇప్పుడు మేము కూడా అన్ని బండిల మీద బజ్జీలు తిన్నాము, మనం తెలియనప్పుడు ఇప్పుడు అన్ని చెప్తున్నాం కానీ అప్పుడు అన్ని చేసే వచ్చినాం కదా. అవి మనకు అవి మంచిది కాదని తెలిసినాక ఏంటంటే ఆ వైపు పోతలేము. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని మనం చేసుకుంటున్నాం. అట్లా చేసుకుంటే బాగుంటది అనేది. ఎందుకంటే మనం కూడా పెద్దవారి నుంచి మనం నేర్చుకునేదంటే వాళ్ళకి అనుభవంతో చెప్తారు కనుక మనం కొద్దిగా మనకి నచ్చినా నచ్చకపోయినా అవి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు. అది వేరే విషయాలు వేరు కానీ మనం మంచి విషయాలు మనం కూడా చెప్పేది ఏంటంటే అందరం బాగుందాం రైతులం అనేటోళ్ళు. మనకేందంటే ఇక్కడ రైతులకు ఐక్యత లేక ఎవరికి వారికి ఇప్పుడు సమూహంగా ఉండి ఒక FPOను పెట్టుకొని మనం చేసే ప్రొడక్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే విలువ వస్తుంది. మనం నెత్తి మీద మార్కెట్కి పోతే నీకు ఎప్పుడు కూడా నీకు రాదు, రేట్ రాదు. వాడు ఎంతసేపు మన దగ్గర 20 రూపాయలకు తీసుకుంటాడు, అరగంట సేపట్లో 40 రూపాయలకు అమ్ముతాడు. మనం 6 నెలలు సంపాదించింది 20 రూపాయలు, వాడు అరగంట 20 రూపాయలు సంపాదిస్తాడు. అది మనతో యూనిటీ ఉంటే మనకు దగ్గర రేటు మనం అనుకొని పెట్టుకొని అందరం కలిసి చేసుకోవచ్చు. కానీ ఆ ఐక్యత మరి ఎన్నడొస్తుంది ఏం లెక్క అదిగా. సో మీకు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ మొత్తంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుగాలేదా? ఎక్కడ కూడా కాలేదు. అంటే స్టార్టింగ్ అయినది ఇప్పుడు మేము గుడ్లు పెట్టినప్పుడు 2 రూపాయలకి ఇస్తా అంటే కూడా చిన్నగానే వద్దన్నారు. దాని విలువ తెలిసినాక ఇప్పుడు డిమాండ్ ఉన్నది. ఇప్పుడు నేను దొరుకుతలేవు తర్వాత ఇస్తా అని నాటుకోడి గుడ్లు 12 రూపాయలు ఇస్తున్నాము. అదే అవి అని మార్కెట్ లో దొరుకుతున్నాయి. ప్యాకింగ్ చేసి అమ్ముతారు 20 నుంచి 25 రూపాయలు అమ్ముతారు. మనం 12 రూపాయలకి. అంటే నేను అనేది పంటల పరంగా మనం వేసిన వాటికి ప్రకృతి వ్యవసాయం అంటే మనం అదే పురుగు మందులు కొట్టము, ఎరువు వాడము. అంటే మనకు దిగుబడి రావడంలో సమస్యలు ఉంటాయి, పురుగుల దాడి కూడా ఉంటది. సో వీటన్నిటిని మీరు కంట్రోల్ చేయడానికి ఏమున్నా ఇప్పుడు పంటలది కూడా ఏంటంటే మనకు పెట్టుబడి తగ్గుతుంది. తగ్గినప్పుడు నీకు రేటు తగ్గినా మనకేం నష్టమేమి ఉండదు, దిగుబడి కొద్దిగా తగ్గినా నష్టమేమి ఉండదు. ఇప్పుడు పురుగు మందులు అనేది మేము ఏంటంటే వేప కషాయం చేస్తాము, మన వాయిలాకు కషాయము, వాటితో ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది. మనము వేప గింజలు వస్తాయి మనకు, రైతు ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు బయట మామూలుగా 10,000 ppm, 15,000 ppm, 1,500 ppm అని వేప నూనె బాటిల్స్లలో అమ్ముతారు. 1,500, 2,000 అమ్ముతారు. మన దగ్గర ఈడ వేప గింజలు కలెక్ట్ చేసుకుని నేను చేపిస్తాను మా చెట్లల్లో. అది 1 కిలోకు ఇప్పుడు 50,000 ppm వస్తుంది మనల్లా. న్యాచురల్ గా మనం ఏదైతే గింజలతో తీసి దాన్ని గ్రైండింగ్ చేసి నానబెట్టేసి మనం వాడుకుంటే అది 50,000 ppm. మనం బయట కొనేది 1,500, ఇది 10,000 అయినా నీకు 1,500, 2,000 అవుతుంది. మనము అంటే రైతులకు అవగాహన లేదు. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు యాప పొరక దొక్కుతారు, దిర్శన్ పొరక అంటే ప్రతిదీ ఆకు తీసుకొచ్చి పెట్టేస్తే పెస్ట్ కంట్రోల్ అవుతుండే.
దానిలో అది ఇప్పుడు ఎవరు అంటే ఈ ఇక వేగవంతమైన జీవితంలో ఏమవుతుందంటే వేరే ఉద్యోగం చేస్తుండే ఈడ వ్యవసాయం చేస్తుండే ఎవరికో చెప్తుండు నాటేసి అటు పోతుండు పోతురు, అవును. కోతకు వస్తుండు వాళ్ళు ఈజీ ఉండి దాని రక్షణ చూసుకోవట్లేదు. చూసుకొని ఇంకొక ఇబ్బంది కూడా రైతులకు ఎట్లా అవుతుందంటే ఉమ్. కోతులు పందులతో కూడా చాలా ఇబ్బంది చేయలేకని పరిస్థితి అవుతుంది వ్యవసాయదారుడు. ఇప్పుడు ఇంటికి పోయి వచ్చే వరకు కథం అవుతుంది, కథం పట్టిస్తున్నాయి. ఏం చేయగలుగుతాడు ఆయన? అది అంత మనకి ఇక్కడ ఉందా కోతుల ప్రాబ్లం? ఉన్నది కానీ ఇక మేము కూడా ఏంటంటే 5% 10% పోయినా సరే ఇక మనం వదిలేస్తారు ఇక. ఇక తప్పదు అది. అంటే సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఓకే. ఇక అది ఇక దశల వారీగా చేసుకుంటున్నాం కానీ ఇంకో 4-5 ఏళ్ళ ఫామ్ మాత్రము ఖచ్చితంగా మంచిగా తయారు చేస్తారు. మోడల్ చేద్దాం అనేది ఆలోచన ఉన్నది మాకు కూడా. ఓకేనా? సరే, మంచి ధన్యవాదాలు.